Hello children, this is Lakshmi Bollepalli working as a school assistant biological science ZPHS Vatsvai Krishna district. Reproduction is of two types. First one is asexual reproduction and second one is sexual reproduction. First of all, let us study about asexual reproduction. In this type of reproduction, only single parent involves. No gametes are involved here. In this type of reproduction, no need of male and female organism. It produces offsprings that are identical to the parent. In this type of reproduction, chance of genetic variation is only through random mutation. Asexual reproduction is not very useful for natural selection in evolution of species, and it need less time to complete. Children, mainly how many types of reproduction occurs in nature? Yes, two types of reproduction. Those are asexual reproduction and sexual reproduction. పిల్లలు అర్థమైంది కదా, రిప్రొడక్షన్ అనేది మెయిన్లీ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి, asexual reproduction and second one sexual reproduction. Now I will explain these points in Telugu also. సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్స్ హియర్ అంటే ఒక్కటే పేరెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఒకటే పేరెంట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, నో గ్యామెట్స్ ఇన్వాల్వ్డ్ హియర్. సో వాట్ ఆర్ గ్యామెట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో దిస్ పాయింట్. నో గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నాం కదా, అసలు గ్యామెట్స్ అంటే ఏంటో మీకు తెలియాలి కదా. గ్యామెట్స్ అంటే ఏంటి అంటే కింద మీకు కనిపిస్తుంది, ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, స్పర్మ్, ఓవా. స్పర్మ్ అంటేనేమో మేల్ ఆర్గానిజం రిలీజ్ చేస్తుంది, అట్లనే ఓవా అనేది ఫీమేల్ ఆర్గానిజం అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. వీటినే గ్యామెట్స్ అంటాం. స్పర్మ్ని మేల్ గ్యామెట్ అని, ఓవాని ఫీమేల్ గ్యామెట్ అని అంటాం. ఇంకా దీని గురించి మీకు డీటెయిల్డ్గా సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. అంటే ఇక్కడ ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ మేల్ గ్యామెట్ కావచ్చు ఫీమేల్ గ్యామెట్ కావచ్చు ఏమీ కూడా అవసరం లేదు అనేసి చెప్తున్నాం. అంటే ఇక్కడ ఓన్లీ వన్ పేరెంట్ సెల్లో జరిగినప్పుడు అసలు మేల్ ఫీమేల్ అనేది అవసరం లేదు కదా. సో అదనమాట. లెట్ us go to నెక్స్ట్ పాయింట్, నో నీడ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఆల్రెడీ చెప్పేసాం కదా, ఇక్కడ మేల్ ఫీమేల్ అనేది ఏమి రెండు అవసరం లేదు. ఏదైనా ఒకదానిలో కూడా ఈ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనేది మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్, ఇట్ ప్రొడ్యూసెస్ ఆఫ్ స్ప్రింగ్స్ దట్ ఆర్ ఐడెంటికల్ టు ద పేరెంట్. ఇక్కడ ఏవైతే పిల్లలు ఏర్పడతాయో ఆ పేరెంట్ నుండి అవి సేమ్ వాటి పేరెంట్ లానే ఉంటాయన్నమాట. ఛాన్స్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్ ఈజ్ ఓన్లీ త్రూ ర్యాండమ్ మ్యూటేషన్. అంటే ఏంటి, ఇక్కడ వాటి జెనెటిక్ మెటీరియల్లో వచ్చే ఆ వేరియేషన్, ఆ మార్పులు అనేవి దేని ద్వారా జరుగుతాయి, జరిగే అవకాశం ఉంది అంటే ర్యాండమ్ మ్యూటేషన్స్ వల్ల. ర్యాండమ్ మ్యూటేషన్స్ అంటే ఏంటి, ర్యాండమ్ అంటే ఏంటి అంటే యాక్సిడెంటల్గా లేదా ఒక ఎయిమ్లెస్, ఎటువంటి ఉపయోగం లేకుండా అనుకోకుండా జరిగే దాన్ని ర్యాండమ్ అంటాం కదా. మ్యూటేషన్ అంటే వేరియేషన్ ఆర్ చేంజ్ ఏదైనా చెప్పుకోవచ్చు. సో ఈ జెనెటిక్ మెటీరియల్లో ఆ మార్పు అనేది దేనివల్ల వస్తుంది అంటే ఈ ర్యాండమ్ మ్యూటేషన్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్, asexual reproduction is not very useful for natural selection in evolution of species. అంటే ఏంటి, ఈ asexual reproduction ఏదైతే ఉందో ఇది అంత పెద్దగా ఉపయోగపడదు. దేనికి ఉపయోగపడదు, న్యాచురల్ సెలెక్షన్కి ఉపయోగపడదు అనమాట. సో ఇదంతా ఈ న్యాచురల్ సెలెక్షన్, ఎవల్యూషన్ ఆఫ్ స్పీసీస్ ఇవన్నీ మీకు హెరిడిటీ చాప్టర్లో ఇంకా డీటెయిల్గా వస్తాయి, అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. నెక్స్ట్ పాయింట్, నీడ్ లెస్ టైమ్ టు కంప్లీట్. ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ జరగడానికి చాలా తక్కువ సమయం పడుతుందన్నమాట. కంపారిటివ్లీ సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే సెక్సువల్ రిప్రొడక్షన్తో కంపేర్ చేసినప్పుడు. So children, this is the brief introduction about asexual reproduction. Now let us go to learn about types of asexual reproduction. Asexual reproduction takes place by different methods. First one is fission,
second one budding, third one spore formation, fourth one regeneration, fifth one fragmentation, sixth parthenogenesis, seventh vegetative propagation. Now let me explain one by one. First one is fission. Fission occurs in two types. First one binary fission and second one is multiple fission. First one binary fission. Single-celled organisms split into two equal offsprings. Example Paramecium bacteria. See here the organism splits into two and the two individuals behave like two individual organisms. సో ఒక జీవి రెండు జీవులుగా విడిపోవడాన్ని మనం ఏమంటాము అంటే బైనరీ ఫిజన్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ మల్టిపుల్ ఫిజన్. ద న్యూక్లియస్ ఆఫ్ ద పేరెంట్ సెల్ డివైడ్స్ సెవరల్ టైమ్స్ అండ్ ప్రొడ్యూసింగ్ సెవరల్ న్యూక్లియై. ద సైటోప్లాజం దెన్ సపరేట్స్ క్రియేటింగ్ మల్టిపుల్ డాటర్ సెల్స్. సో ఇక్కడ మల్టిపుల్ ఫిజన్లో చూసినట్లయితే ఈ పేరెంట్ సెల్లో ఉండేటటువంటి న్యూక్లియస్ అనేది సపరేట్ అయిపోతుంది. చాలా చిన్న చిన్న న్యూక్లియైగా సపరేట్ అయిపోతుంది. ప్రతి న్యూక్లియై చుట్టూ కూడా సైటోప్లాజం అనేది ఏర్పడి ఆ తర్వాత ఆ పేరెంట్ సెల్ అనేది బ్రేక్ అవ్వగానే అవన్నీ కూడా ఇండివిజువల్గా బయటికి వచ్చేసి పెరగలుగుతాయి అన్నమాట. ఈ రకంగా మల్టిపుల్ ఫిజన్ అనేది జరుగుతుంది. సో చిల్డ్రన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫిజన్ అక్కర్స్ ఇన్ asexual reproduction? There are two types of fission occurs in asexual reproduction. What are they? First one is binary fission and second one is multiple fission. Give me one example for each one. Paramecium is the example for binary fission and Plasmodium is the example for multiple fission. Budding. Here a small bud-like structure grows on the surface of the parent body. Then it separates and it is identical copy of parent. ఇక్కడ ఈస్ట్ అనేది మనం బడ్డింగ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక సెల్ అంటే ఒక ఈస్ట్ పైన ఒక చిన్న బడ్ లాగా ఏర్పడుతుంది. సో ఆ బడ్ అనేది సపరేట్ అయిపోయి మళ్ళీ అది ఇండివిజువల్గా పెరగలుగుతుంది అనమాట. సో దీన్ని ఏమంటాము అంటే బడ్డింగ్ అంటామన్నమాట. నెక్స్ట్ వన్ spore formation. Spores are produced in sporangium. Example Rhizopus, Mucor, bacteria, ferns, etc. See here how spores are formed in Rhizopus. Observe carefully. I will prepare another video with detailed information. మీకు ఇదే లెసన్లో రైజోపస్లో స్పోర్ ఫార్మేషన్ గురించి ఉంటుంది, యాక్టివిటీ ఉంది. సో ఆ యాక్టివిటీలో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది బ్రెడ్ పైన ఏ రకంగా మనకి ఫామ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక యాక్టివిటీని నేను మీకు చేసి చూపిస్తాను. సో అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ రీజనరేషన్. ఎబిలిటీ ఆఫ్ ఆర్గానిజం టు గివ్ రైజ్ టు న్యూ ఇండివిజువల్ ఆర్గానిజం ఫ్రమ్ దేర్ బాడీ పార్ట్. That is, if the individual is somehow cut or broken up into many pieces, many of these pieces grow into separate individuals. See, this is planaria. Here you have to observe how new individual organisms form from their body parts. సో పిల్లలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్లనేరియా ఉంటే దాని బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ కొత్త ఇండివిజువల్ ఆర్గానిజం, కొత్త ప్లనేరియా అనేది ఎలా ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఒక ప్లనేరియా అనేది దాని బాడీ పార్ట్స్లో ఏదో ఒక పార్ట్ కట్ అయినప్పుడు అది కొత్త ఇండివిజువల్ ప్లనేరియాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో దీనిని మనం ఏమంటాము అంటే రీజనరేషన్ అంటాము. This is also one type of asexual reproduction. Next mode of asexual reproduction is fragmentation. Some of the organisms can grow from a single piece of the parent organisms. These pieces of fragments grow into new individuals. Examples flatworms, Spirogyra, molds, lichens, etc. See here, this is Spirogyra. The Spirogyra cuts into 3 pieces and each piece or each part separates and behaves like a individual Spirogyra.
సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనము ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్గా స్పైరోగైరాని తీసుకున్నాము. దిస్ ఇస్ స్పైరోగైరా. ఇది ఏమైంది, 3 పీసెస్గా కట్ అయిపోయింది. కట్ అయిపోయాక ప్రతి ఒక్క పీస్గా మళ్ళీ ప్రతి ఒక్క పీస్ కూడా ఇండివిజువల్ స్పైరోగైరాగా డెవలప్ అవుతుందన్నమాట. ఓకే. Fragmentation is a common mode of reproduction in algae, fungi and many land plants. This may also reproduce sexually. అంటే ఫ్రాగ్మెంటేషన్ అనేది కామన్గా వేటిల్లో జరుగుతుంది, ఆల్గే, ఫంగై ఇంకా మెనీ ల్యాండ్ ప్లాంట్స్లో కూడా మనం చూడవచ్చు అనమాట. అట్లనే ఇవి ఓన్లీ సెక్సువల్ రిప్రొడక్షన్ మాత్రమే జరపవు, ఇంకా సెక్సువల్ రిప్రొడక్షన్ కూడా జరుపుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ పార్థెనోజెన్సిస్. In this process, generally the female gametes or ova develop into a zygote without fertilization. Example: bees, ants, wasps, etc. This parthenogenesis is a different type of asexual reproduction. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి. మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ ఫీమేల్ గ్యామెట్ ఏమవుతుంది అంటే అది ఫెర్టిలైజేషన్ జరపకుండానే జైగోట్గా ఏర్పడి తర్వాత ఎంబ్రియో అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. అందువల్ల దీన్ని కూడా అసెక్షువల్ రిప్రొడక్షన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, వెజిటేటివ్ ప్రొపగేషన్. When a vegetative part like stem, root and leaf can produce a new organism, it is called vegetative propagation. It is of two types. First one is natural propagation and second one is artificial propagation. మీకు ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈజీగా రాయడం కోసం మీకు ఇక్కడ ఒక టేబుల్ ఫామ్లో నేను ఇవ్వడం జరిగింది. సో మీరంతా కూడా నోట్ చేసుకోండి. Vegetative propagation occurs in two types. What are they? Natural propagation and artificial propagation. Natural propagation occurs in three ways. Natural propagation occurs by stem, by leaf and by roots. సో ఈ న్యాచురల్ ప్రాపగేషన్ అనేది 3 రకాలుగా జరగచ్చు. స్టెమ్ ద్వారా, లీఫ్ ద్వారా, రూట్ ద్వారా కూడా జరగచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే లీఫ్ ద్వారా ఎగ్జాంపుల్ బ్రయోఫిల్లం చెప్పచ్చు. అట్లానే రూట్ ద్వారా క్యారెట్, రాడిష్ చెప్పుకోవచ్చు. ఇంకా స్టెమ్ ద్వారా చెప్పుకుంటే కనుక రకరకాలుగా జరుగుతుంది. స్టెమ్ ద్వారా చూసినట్లయితే ఫస్ట్ వన్ స్టోలన్స్, దీనికి ఎగ్జాంపుల్ జాస్మిన్, స్ట్రాబెర్రీ. నెక్స్ట్ వన్ ఈజ్ బల్బ్స్, ఎగ్జాంపుల్ ఆనియన్. థర్డ్ వన్ ఈజ్ కార్న్, ఎగ్జాంపుల్ కొలకేషియా. ఫోర్త్ వన్ రైజోమ్, ఎగ్జాంపుల్ జింజర్. ఫిఫ్త్ వన్ ట్యూబర్, ఎగ్జాంపుల్ పొటాటో. వెజిటేటివ్ ప్రొపగేషన్ 2 టైప్స్లో జరుగుతుందని ముందుగా మనం చెప్పుకున్నాం కదా, న్యాచురల్ ప్రొపగేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ప్రొపగేషన్. ఫస్ట్ వన్ గురించి మనం డీటెయిల్గా చూసేసాము ఎగ్జాంపుల్స్తో. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్రొపగేషన్ చూసినట్లయితే ఇది 3 రకాలుగా జరుగుతుంది. ఫస్ట్ మెథడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రొపగేషన్ ఈజ్ లేయరింగ్, ఎగ్జాంపుల్ నీరియం, గోవా, ఆరెంజ్ అండ్ రోజ్. సెకండ్ వన్ కటింగ్, ఎగ్జాంపుల్ రోజ్, హైబిస్కస్, షుగర్ కేన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ గ్రాఫ్టింగ్, ఎగ్జాంపుల్ సపోటా, గువా అండ్ మ్యాంగో. సో చిల్డ్రన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అని కనుక మిమ్మల్ని అడిగినట్లయితే మీరు ఇదంతా కూడా రాయవలసి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్గా 1 by 1 మనము అంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ గురించి కావచ్చు, పార్థెనోజెన్సిస్ గురించి కావచ్చు, ఇంకా ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్, ఇలాంటివన్నీ కూడా మీకు వేరే వీడియోస్లో మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చిల్డ్రన్ వాచింగ్.